క్రొత్త నిబంధనలో 3 చోట్ల రాయబడి ఉంది. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయం 26వ వచనంలోను, అపోస్తుల కార్యముల గ్రంథం 26వ అధ్యాయం 28వ వచనంలోను, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలోను ఈ క్రైస్తవుడు అనేటువంటి పదము అక్కడ రాయబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అసలు క్రైస్తవ్యం అంటే ఏంటి? క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవుడు ఏమై ఉన్నాడు? క్రైస్తవుడు చేయవలసినటువంటి బాధ్యతలు ఏమిటి? కేవలము పేరుకు పిలవబడటానికే క్రైస్తవ్యంలోనికి వచ్చామా? లేదు, ఆ పేరు మాత్రమే కాదు కానీ మన తీరు కూడా మార్చుకోవలసినటువంటి అవసరం ఉందా? లేదు, ఒకవేళ దేవుని సంకల్ప ప్రకారముగా దేవుడు మనల్ని పిలుచుకుని ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగముగా, అనగా చీకటి నుండి పిలిచి వెలుగు సంబంధులుగా, దుర్నీతి నుండి మనల్ని విమోచించి నీతికి వారసులుగా, లేదు పాపులమైనటువంటి మనలను పరిశుద్ధులుగా దేవుడు చేయడానికి కలిగినటువంటి ఉద్దేశములు లేదా ఆ కారణాలు మనము జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. ప్రియులారా, క్రొత్త నిబంధన గ్రంథములో క్రైస్తవులైనటువంటి వారు ఏ రీతిగా క్రైస్తవులయ్యారు అనేది ప్రశ్న. ఈనాడు లోకములో ఏ రీతిగా క్రైస్తవులు అవుతున్నారు? చాలామంది భ్రమపడుతూ ఉంటారు. క్రైస్తవులు అంటే బైబిల్ పట్టుకుంటే మేము క్రైస్తవులమే కదా అనుకు సరిపెట్టుకుంటూ ఉంటారు. వారు క్రైస్తవ్యాన్ని వస్త్రాల్లో చూపిస్తూ ఉంటారు. వారు క్రైస్తవ్యాన్ని బైబిల్ పట్టుకుని తిరగడంలో చూపించాలనుకుంటారు. క్రైస్తవ్యం అనేటువంటిది మెడలో వేసుకునే సిలువ ద్వారానో, వేసుకునేటువంటి వస్త్రాల ద్వారానో, క్రైస్తవ్యం అనేటువంటిది అందరికీ అగుపడాలని మనం బైబిల్ పట్టుకుని తిరిగేటువంటి తీరును బట్టి కాదు, కానీ పేరును బట్టి క్రైస్తవులమని పిలువబడక మన తీరును బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి, యేసుక్రీస్తు ప్రభువునందు తండ్రి అయినటువంటి దేవుడు మన జీవితానికి ఇచ్చినటువంటి ఆ శ్రేష్టత ఏదైతే ఉందో, యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనుషులమైనటువంటి మనందరికీ కూడా ఆయన అనుగ్రహించినటువంటి ఉచితమైన కృప ద్వారా రక్షణ ఏదైతే ఉందో, ఆ రక్షణ జీవితంలో ఎదగటము, ఆ రక్షణ జీవితాన్ని కాపాడుకోవటము, ఆ రక్షణ జీవితాన్ని అనేకులకు చూపటం అనేటువంటిది ప్రాముఖ్యంగా క్రొత్త నిబంధనలో క్రైస్తవులు చేసి చూపించినటువంటి విధానం. ఆనాటి క్రైస్తవ్యానికి ఈనాటి క్రైస్తవ్యానికి అస్సలు పొంతన కనబడటంలా. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి దేవుని పిల్లలు కనపరిచినటువంటి రీతి కానివ్వండి, వారు దేవుని పట్ల కనపరిచినటువంటి భక్తిని కానివ్వండి, వారు క్రీస్తును ధరించిన తర్వాత వారు జీవించినటువంటి జీవిత విధానం కానివ్వండి, చాలా ప్రత్యేకంగా భిన్నంగా కనబడతా ఉంది. అయితే ప్రియులారా, నేటి క్రైస్తవులు అని పిలువబడుతున్నటువంటి అనేకులకు వాస్తవానికి క్రైస్తవ్యం అంటే ఏంటో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. ఇందాక చెప్పబడినట్లుగా క్రైస్తవ్యము అని అంటే వారు ఏమనుకుంటున్నారంటే తెల్లబట్టలో, సిలువలో, ఎగరటాలో, గంతులు వేయటాలో, కేకలు వేయటాలో, రకరకాలైనటువంటి బాబు సౌండ్ మొత్తం నొక్కేసావు. ఇక్కడ బాక్స్ లేటనా? అక్కడ నాకెందుకు? చాలామంది క్రైస్తవులు అనగానే ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు కలిగినటువంటి రీతిని మనం చూస్తున్నాం. ఒకవేళ అలాగున మనము కూడా అభిప్రాయపడుతున్నట్లయితే మనము కూడా చాలా తప్పుడు నిర్ణయంలోకి వెళ్ళిపోతున్నాం. వాస్తవికమైనటువంటి క్రైస్తవ్యాన్ని విడిచిపెడుతున్నాం. లేదు, వాస్తవికమైనటువంటి క్రైస్తవ్యము మనకు అర్థం కాలేదనేటువంటి సంగతి మనం చూస్తాం. అసలు క్రొత్త నిబంధనలో వారు ఎలా క్రైస్తవులయ్యారు అనటానికి 5 సూత్రాలు ఇందాక మనం చూసాం. 5 సూత్రాలు ఏంటంటే వారు ఏ రీతిగా క్రైస్తవులయ్యారని అంటే, వారు యేసుక్రీస్తు ప్రభువును గురించి విని వారు క్రైస్తవులయ్యారు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా
వారు క్రైస్తవులయ్యారు. వారు తమ మనస్సును మార్చుకుని మారు మనసు పొందడం ద్వారా, అనగా తమ యొక్క ప్రాచీన స్వభావాన్ని వదులుకోవటానికి సిద్ధపడినటువంటి వారై క్రైస్తవులయ్యారు. 4వ సంగతి, వారు యేసుక్రీస్తు ప్రభువని దేవుని కుమారుడని వారి సొంత రక్షకుడని ఒప్పుకొని వారు క్రైస్తవులుగా మార్చబడటానికి సిద్ధమయ్యారు. 5వ సంగతి, వారు తమ పాపములు కడిగివేయబడి నిమిత్తము లేదా వారి పాపములు క్షమించబడి నిమిత్తము వారు బాప్తిస్మము పొందడం ద్వారా క్రైస్తవులుగా వారు తమ జీవితాన్ని కొనసాగించడానికి సిద్ధపడ్డారు. ఈ 5 విషయాలు నేడు క్రైస్తవులను పిలవబడుతున్నటువంటి వారికి తెలియదు. పెళ్ళిళ్ళకి బాప్తిసం పొందేవారికి పక్క స్నేహితులు బాప్తిసం పొందుతున్నారు, అప్పుడు వీళ్ళకి హుషారొచ్చి ములిగేటువంటి వారికి, లేదు అక్కడేదో జరుగుతుంది ఇక్కడేదో జరుగుతుంది అనగానే ఆ ప్రక్కన వారు పొందేటప్పటికీ వీరికి కూడా ఒక రకమైన ఉద్రేకత వచ్చి వారు కూడా ముంచబడుతూ ఉంటారు. అలాంటివన్నీ కూడా వాక్య అవగాహన లేనటువంటి బాప్తిస్మాలు. రక్షణ విధానము, దేవుని రక్షణ సంకల్పము, దేవుని యొక్క వాక్యము పరిపూర్ణముగా వారికి అర్థం కానటువంటి స్థితిలో వారు ఎలాగ రక్షింపబడగలుగుతారు? అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 36, 37 వచనాలు మనం చూడగలిగినప్పుడు అక్కడ ప్రజల నుండి ఒక విశేషమైనటువంటి ప్రశ్న. ఏమిటి ఆ ప్రశ్న అంటే, రక్షణ పొందుటకు మేమేమి చేయాలి అనే ప్రశ్న. అపోస్తుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు చెరసాల నాయకుని, అక్కడ ఉన్నటువంటి చెరసాల నాయకుడు పౌలు శీలలను ఆయన ప్రశ్న వేస్తున్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అంటే రక్షణ పొందడానికి నువ్వు చేయవలసిన క్రియలు కొన్ని ఉన్నాయి. రక్షణ పొందడానికి నువ్వు వినవలసిన వార్త ఒకటి ఉంది. రక్షణ పొందడానికి నువ్వు వినవలసిన వార్త వినకుండా, రక్షణ పొందడానికి నీవు చేయవలసిన క్రియలు చేయకుండా నీవు రక్షణ పొందాననేటువంటి భ్రమలో నీవు ఉండటం నీ యొక్క అవివేకం. దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథము అలాగూ తెలియచేయటం లేదు. ఇందాక చెప్పబడినట్లుగా రక్షణ పొందడానికి నువ్వు వినవలసినటువంటి వార్త ఏంటంటే దేవుని ప్రేమ వార్త, ఆ కృపా సువార్త. పరలోకము నుండి ఈ భూమి మీద భూ సంబంధమైనటువంటి మాయలలో, పాప భోగేచ్ఛలలో, శరీర సంబంధమైనటువంటి సుఖాలలో, పాప సంబంధమైన జీవితాన్ని ప్రేమించి దేవుడే లేడనుకుని దేవునిని మరిచి, దేవునిని విడిచి, దేవుని నిర్లక్ష్యం చేసి, ఏమాత్రము దేవుడే లేడనేటువంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతికి దేవుడు ఒక ప్రేమలేఖను పంపించాడు. దేవుడు ఒక శ్రేష్టమైన సందేశాన్ని పంపించాడు. దేవుడు పంపినటువంటి ఆ ప్రేమలేఖ లేదా దేవుడు పంపించినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి ప్రేమ సందేశమే నూతన నిబంధన, క్రొత్త నిబంధన. అందుకే ఇది వరకు ప్రారంభ దశలో వచ్చినటువంటి న్యూ టెస్టిమెంట్ల మీద ఒక మంచి పదం ఉండేది, ప్రేమ సందేశం అని. ఎవరు ఆ ప్రేమ? ఏమిటా సందేశం? యోహాను గారు తెలియజేస్తున్నారు, దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమస్వరూపి. ఆ ప్రేమస్వరూపి అయినటువంటి దేవుడు ఈ భూమి మీదకు తన ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా ఒక ప్రేమ సందేశమును ఆయన పంపించాడు. ఒక రక్షణ వార్తని లోకానికి పంపించాడు. ఎందుకొరకు? మనుషుల కొరకు దేవుడు అలాంటి క్రియ చేయవలసిన అవసరం ఏర్పడింది అని అంటే, లోకం మీద బ్రతుకుతున్నటువంటి మనుషులు నా డబ్బును బట్టి బ్రతుకుతున్నాను అనుకునేవారు, నా పలుకుబడిని బట్టి బ్రతుకుతున్నాను అనుకునేవారు, నాకు నేనుగా నా జీవితాన్ని నేను స్వేచ్ఛగా అనుభవిస్తున్నాను, ఇది ఎవరి ప్రమేయాన్ని బట్టి కలిగింది కాదనుకునేటువంటి వారు, జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి, కొందరు తమ సౌరత్యాన్ని బట్టి, కొందరు తమ జ్ఞానాన్ని బట్టి, కొందరు వారికి కలిగినటువంటి సంపన్న స్థితిని బట్టి అతిశయించేవారు ఉన్నారు అని తెలియపరుస్తున్నాడు ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు. అంటే మనుషుడు
దేవుణ్ణి విడిచి తన సృష్టికర్తను మరిచి ఈ భూమి మీద తనకు తానుగానే జన్మించానని అనుకుంటున్నటువంటి ఆ మానవునికి సృష్టికర్త అయినటువంటి దేవుడు నేను నిన్ను పుట్టించాను అని చెప్పుకునేటువంటి పరిస్థితి రావటం చాలా విచారకరం. అనగా మీకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలనంటే, మీ కుటుంబంలో మీరు జన్మనిచ్చినటువంటి, మీరు పెంచినటువంటి, మీరు పోషించినటువంటి, మీరు అన్ని అవసరాలు తీర్చి వారిని ఒక స్థానానికి చేర్చినటువంటి మీ పిల్లలు మీ మాట వినకుండా మీపై తిరుగుబాటు చేస్తే, మిమ్మల్ని నిర్లక్ష్య పెడితే, మీ మాట పట్టించుకుని వారుగా తిరుగుతూ ఉంటే, తల్లిదండ్రులుగా మీ మనస్సులు ఎంత వేదన చెందుతాయో పరమ తండ్రి అయినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ భూమిని, ఈ ఆకాశమును ఆయనే కలుగజేసి సూర్యచంద్ర నక్షత్రములను, నదులను, సముద్రములను, సమస్త జీవచరములన్నిటినీ ఆయనే కలుగజేసి ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో మానవుని పుట్టించి, ఆదికాండము 2వ అధ్యాయం 18 నుంచి 24 వచనాల్లో ఆ మానవునికి సాటి అయినటువంటి సహకారిని దేవుడే ఏర్పరిచి, ఆదికాండము 4వ అధ్యాయంలో వారిద్దరిని ప్రేమించి ఆయన సంకల్పం ప్రకారముగా భూమి మీద మనుషులు విస్తరించబడాలి గనుక వారికి కుమారులను అనుగ్రహించి దేవుడు మానవ జాతిని విస్తరించినటువంటి సంగతి, దేవుడు మానవ జాతి పట్ల ఆయన కలిగినటువంటి ఆ ప్రేమను గూర్చి మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ రీతిగా ఒక్కని నుండి నిర్మాణమై, ఒక్కని నుండి ప్రారంభమై అనేకులుగా విస్తరించబడినటువంటి ఈ మనుషులు భూమి మీద విస్తరించిన తర్వాత ఎలా ఉన్నారట? ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం నుంచి మనం చూసినప్పుడు వారి చెడుతనము మరీ ఎక్కువైపోయింది, వారి హృదయం అంతా పాడైపోయింది, వారి జీవితపు నడవడిక దారి తప్పింది, వారి ఆలోచనలు మారిపోయాయి, వారి జీవితాలు మారిపోయాయి. వారు ఎందుకు బ్రతుకుతున్నారో విచక్షణ లేనటువంటి బ్రతుకుతున్నారు. ఈనాడు కూడా భూమి మీద మనుషులు విచక్షణ లేనటువంటి జీవితాలు జీవిస్తున్నారు. జ్ఞానం లేని వారై, దేవుని ఎరగని వారై, దేవుని విడిచిన వారై, వారు దేవుని చేత పుట్టించబడ్డారనేటువంటి సత్యాన్ని కూడా ఎరగనటువంటి స్థితి. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడు అలాంటి మనుషులు వారి కలిగినటువంటి పాప స్వభావాన్ని బట్టి దేవుడు తాను నరులను చేసినందుకు ఆయన సంతాపము నొందినటువంటి స్థితిని మనం ఆ వచనాల్లో చూస్తున్నాం. ఆ రీతిగా భూమి మీద మనుషులు వర్ధిల్లుతున్నారు అనేటువంటి దేవుని సంకల్పం జరుగుతుందని సంతోషించాలో, ఆ వర్ధిల్లేటువంటి ప్రక్రియలో పాపం అధికమైందనేటువంటి విచారం కలిగి ఉండాలో అర్థం కాని పరిస్థితుల్లో దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చినటువంటి వాగ్దానము బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి మొట్టమొదటి వాగ్దానము ఆదికాండము 3వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం ద్వారా మరియు నీకుని స్త్రీకును, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అనేటువంటి దేవుని యొక్క వాగ్దానం క్రీస్తు ప్రభువును స్త్రీ సంతానముగా అక్కడ వర్ణించబడి, ఆ స్త్రీ సంతానము పవిత్రమైనటువంటి కన్యకగా, భక్తురాలై, పురుషుని ఎరగనదై, పవిత్రమైనటువంటి స్త్రీ అనగా ఆ కన్యకైనటువంటి మరియ ద్వారా దైవ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ఈ భూలోకమునకు పంపబడి, ఈ భూలోకములో దేవుని చేత నిర్మాణం చేయబడినటువంటి మనుషుడు, దేవుని చేత అభివృద్ధి చెందినటువంటి మనుషుడు, దేవుని ఉనికితో బ్రతుకుతున్నటువంటి మనుషుడు మార్గం తప్పాడు గనుకనే, దేవుని మరచిపోయాడు గనుకనే, దేవుని నుండి దూరం అయిపోయాడు గనుకనే, ఏ విషయాలలో అయితే మానవుడు దేవునికి దూరం అయిపోయాడో ఆ దేవుని నుండి వర్తమానము పట్టుకుని వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి యేసుక్రీస్తు ఈ భూమి మీద మనుషులకు అవసరమైనటువంటి బోధలు చేయలా. ఈనాడు మనుషులకు అవసరమైన బోధలు ఏమిటి? డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, ఆస్తి, పలుకుబడి, అనారోగ్యాలు పోతాయి, జబ్బులు పోతాయి, వ్యాధులు పోతాయి, నీకన్నీ కలిసి వస్తాయి అనేటువంటి ఇలాంటి బోధలు యేసుక్రీస్తు ప్రభువు చేయలేదు.
మత్తయి సువార్తలో కానీ, మార్కు, లూకా, యోహాను సువార్తలలో కానీ ఆ దేవుని యొద్ద నుండి పంపబడినటువంటి ఆ ప్రేమ సందేశం మనుషులుగా బ్రతకాలని, మనుషులు మానవత్వం కలిగి మెలగాలని, మనుషులు చెడిపోయినటువంటి వారు తమ జీవితాలను బాగు చేసుకోవాలని, కీడును, ద్వేషాన్ని, అపాయము చేయటము, అసహ్యకరమైన కార్యాలు విడిచిపెట్టడము, దేవుని యొద్ద నుండి ఎలాగునైతే ఆయన స్వరూపంలో చేయబడిన మనుషుడు ప్రారంభ దశలో ఎలాగూ పరిశుద్ధుడిగా ఉన్నాడో, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, అదేమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆయన చేసిన సందేశం ఏంటంటే, మనుషుడు దేవుని చేత పుట్టించబడినటువంటినప్పుడు ఆ స్థితిలో ఎలాంటి యథార్థవంతుడై ఉన్నాడో, ఎలాంటి పరిశుద్ధత, పవిత్రత కలిగిన వాడై ఉన్నాడో. ఏమండి, మనం పుట్టినప్పుడు మనకి పగ అంటే తెలియదు, మనం పుట్టినప్పుడు మనకి ద్వేషం అంటే తెలియదు, దోచుకోవడం అంటే తెలియదు, అబద్ధం అంటే తెలియదు, భూతులంటే తెలియదు, ద్వేషం అంటే తెలియదు, పగ ప్రతీకారాలు తెలియవు, నరహత్య తెలియదు, ఒకరిని మోసగించడం తెలియదు. ఎందుకనంటే మనము పుట్టింపబడినప్పుడు లేదా మనము జన్మించినప్పుడు ఎలా ఉన్నామో తెలుసా? యథార్థవంతులుగా ఉన్నాం. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చిన్నపిల్లలను చూసినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఏంటంటే, చిన్నపిల్లలను ఆటంకపరచకండి, వారిని నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని చెప్పిన సంగతి మనం చూడగలుగుతున్నాం. ఈ వచనాలను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు, దేవుడు యేసుక్రీస్తును తన కుమారుని లోకానికి పంపి యావత్తు మానవుని తిరిగి తన యొద్దకు నడిపించుకోవటానికి, మానవుడు ఈ లోకంలో జన్మించిన కారణాన పుట్టినప్పుడు ఏ రీతిగా ఉన్నాడో తాను ఎదుగుదలలో ఎలాంటి కోరికలతో, ఆలోచనలతో తన జీవితాన్ని దేవునికి దూరపరుచుకున్నాడో, పరలోక సంబంధమైనటువంటి బోధ ద్వారా, జీవితం యొక్క విలువల ద్వారా, దేవుని సందేశంతో మానవునికి వివేచన కలుగచేసి, మానవుని గ్రహింపచేసి, సృష్టికర్త అయినటువంటి దేవుని వైపు మరల్చబడటానికి దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభువు చేసిన సందేశమే ప్రేమ సందేశం. ఈ 4 సువార్తల్లో ఆయన యొక్క సందేశాలు, ఆయన బోధలు, ఆయన చూపిన మాదిరి, ఆయన జీవిత విధానము ఇవన్నీ మనం చూడగలుగుతాం. కానీ అపోస్తలుల కార్యం నుండి మనం చూడగలిగితే ఆయన జీవితాన్ని ఆకర్షించిన వారు, ఆయన బోధను ఆకర్షించిన వారు, ఆయన అడుగుజాడల్లో నడవాలని తీర్మానం చేసుకున్నవారు, ఆయనలా బ్రతకాలని నిర్ణయించుకున్నవారు, ఆయన ఎవరో గ్రహించినటువంటి వారు క్రీస్తులోనికి రావటానికి, క్రీస్తు అడుగుజాడలో వారు ప్రయాణం చేయటానికి, క్రీస్తు ప్రభు ద్వారా దేవునితో వారు సమాధాన పడటానికి, దేవుని చెంతకు రావటానికి వారు తీర్మానం చేసుకున్నారు. అది క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే అరుపులు కాదు, క్రైస్తవ్యం అంటే కేకలు కాదు, గంతులు కాదు, ఈలలు, కేకలు, అరుపులు కాదు, అల్లరి కాదు. ఈనాడు క్రైస్తవ్యం అంటే దాని భావజాలాన్ని మార్చేశారు, అర్థం కాని పరిస్థితికి తీసుకుని వెళ్ళిపోయారు. క్రైస్తవ్యం అంటే, క్రైస్తవుడు అని అంటే ఇందాక సోదరులు చదివినిపించినట్టుగా గలతీ పత్రిక 3:26-27 వచనాల్లోను, రామపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలోను, అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం ప్రకారంగాను వారు తమ పాపములు క్షమించబడు నిమిత్తమై పరిశుద్ధమైన నిర్దోషమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో వారు కడగబడి క్షమించబడి వారు క్రీస్తును ధరించినటువంటి వారుగా పిలువబడుతున్నారు. ప్రియమైనటువంటి వారులారా, ఈ రీతిగా దేవుని సహవాసం నుండి తప్పిపోయిన, తొలగిపోయిన మానవుడు తిరిగి దేవుని దగ్గరికి రావటానికి, దేవుని మరిచిపోయిన మానవుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవటానికి, దేవుని చేత పుట్టించబడినటువంటి మానవుడు ఎందుకు పుట్టించబడ్డాడో తన జన్మకు యొక్క విలువను
గ్రహించటానికి వానికి నేర్పేది, నడిపించేది. అయా, ఈ భూమి శాశ్వతం కాదు, మనకు శాశ్వతమైనది పరలోకము, మనకు స్థిరమైనది పరలోకము, మనము అక్కడి వారము అని మనకు మానవ జీవిత యొక్క ఉనికిని జ్ఞాపకం చేసి మనకు నేర్పించేదే క్రైస్తవ్యం. కానీ ఈనాడు అది తారుమారైపోయింది. క్రైస్తవ్యం ప్రకటించబడుతున్న తీరు మారిపోయింది. సువార్త ప్రకటించబడుతున్న తీరు మారిపోయింది. గమనించండి, అపోస్తలుల కార్యముల గ్రంథంలో క్రైస్తవులైనటువంటి ఏ ఒక్కరు కూడా ఈనాడు మనుషులు చేస్తున్నట్టుగా చేయబడి వారు క్రైస్తవులు కాలేదు. వారు అద్భుతాలు వినో, స్వస్థతలు వినో బాప్తిసం పొందలేదు. వారు ఉద్యోగాల కొరకో, వ్యాపారాల కొరకో, పెళ్ళిళ్ళ కొరకో వారు అలాగ రక్షణ పొందలేదు. అసలు వారికి అలాంటి తలంపు ప్రకటించబడలేదు. వారు ఏ రీతిగా క్రైస్తవులు అయ్యారని అంటే, ఇదిగో మీరు పాపులైపోయారు, మీరు పరిశుద్ధులు కావాలి. ఇదిగో మీరు దేవునికి దూరం అయిపోయారు, మీరు దేవునికి సమీపస్తులు కావాలి. ఇదిగో మనం ఈ లోక సంబంధులము కాము, మనము పరలోక నివాసులము. అక్కడికి చేరాలంటే ఇదిగో ఈ రక్షణ సువార్త ద్వారా ప్రయాణం చేయాలి. ఇవి కదా విని రక్షణ పొందారు. ఆదిమ సంఘం ఏం విని రక్షణ పొందారు? ఆదిమ సంఘముగా ఎంచబడి పిలవబడినటువంటి ప్రారంభ క్రైస్తవులకు ఇలాంటి బోధ చేసి వారు రక్షణ పొందిన వారు కాదు. ఇలాంటి బోధ వారికి వినబడలా. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొద్ద 3.5 సంవత్సరాలు తర్ఫీదు పొందినటువంటి శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా ఏ బోధ అయితే విన్నారో ఆ బోధనే ప్రకటించారు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూడగలిగినప్పుడు, కాబట్టి మీరు వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో, నేను అనగా యేసుక్రీస్తు ప్రభువారు, మీకు అనగా శిష్యులు, నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించితునో. శిష్యులు లోకంలోకి వెళ్ళి ప్రకటించవలసింది ఏంటంటే, క్రీస్తు ప్రభు ద్వారా ఏమైతే ప్రకటించబడాలని ఆజ్ఞాపించబడ్డారో ఆ ఆజ్ఞాపించబడిన సంగతులే ప్రకటించారు. ఆ విని నేర్చుకునే సంగతులే ప్రకటించారు. మరేమీ కలపలేదు, మరేమీ చేర్చడం లేదు. ఈనాడు లోకానికి సువార్త అలా అందించబడుతుందా? ఈనాడు సువార్త అలా ప్రకటించబడుతుందా? ఒకవేళ అలా అందించబడితే, అలా ప్రకటించబడితే, ఒకవేళ అలాంటి వాక్యానుసారంగా ఇలాంటి సువార్త ద్వారా నువ్వు యేసుక్రీస్తు ప్రభు ప్రేమను, దేవుని మార్గాన్ని పూర్తిగా ఎరిగిన వాడవై నువ్వు బాప్తిసం పొందితే నీవు ధన్యుడవు, ధన్యురాలు. ఒకవేళ అలాగూ కాని పక్షంలో సువార్త అంటే ఏంటో తెలియకుండా, సువార్తలోని ఆజ్ఞలకు విధేయత చూపకుండా, ఏమీ ఎరగకుండా నువ్వు బాప్తిసం పొందావని చెప్పుకుంటే నీవు దేవుని లెక్కలో బాప్తిసం పొందినట్టు కాదు. జీవగ్రంథంలో నీ పేరు లిఖించబడదు. పరలోకానికి రావడానికి నీకు హక్కు లేదు. అలాంటి వారికి సంఘంలో కూడుకున్న రొట్టె విరిచే అధికారం, హక్కు కూడా వారికి లేదు. ఎందుకనంటే సువార్త అంటే ఏంటో తెలియకుండా, దేవుడంటే ఎవరో తెలియకుండా, యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియకుండా, రక్షణ అంటే ఏంటో తెలియకుండా, సంఘం అంటే ఏంటో తెలియకుండా, విశ్వాస జీవితం అంటే ఏంటో తెలియకుండా, పరలోకం అంటే ఏంటో తెలియకుండా, ఏమీ ఎరగనటువంటి వారిగా మనం బాప్తిసం పొందామనుకోండి, అప్పుడప్పుడు పశువులు కాలువలోకి దిగి పైకెక్కినట్టే. అర్థమైందా? ప్రతిరోజు అవి కాలువలోకి దిగుతాయి, మేసి మేసి మరలా గొట్టెక్కుతాయి. అవి ఎలాగునో వాక్యము ఎరిగిన వారు, వాక్య ప్రకారంగా రక్షింపబడినటువంటి వారి స్థితి కూడా అట్టిదే. దయచేసి గమనించండి. రెండవ సంగతి, ప్రారంభ క్రైస్తవులు ఈనాడు చేస్తున్నటువంటి ఆరాధన పద్ధతులు ప్రారంభ క్రైస్తవులు కలిగి లేరు. వారు రక్షింపబడిన రీతిని మనం చూసాము. వారు దేవుని గూర్చియు, క్రీస్తును గూర్చియు, పాప క్షమాపణను గూర్చియు వారు విని మారు మనసు పొంది క్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడి వారు సంఘముగా పిలువబడ్డారు. సంఘముగా పిలువబడిన నాటి నుండి వారు సంఘముగా చేయవలసిన పనులు, సంఘముగా జీవించవలసిన జీవిత వైఖరిని వారు కలిగి ఉన్నారు. వారు సంఘముగానే పిలువబడ్డారు, సంఘములుగా పిలువబడలా.
ఈనాడు లోకంలో ఎలాంటి రీతిగా పిలువబడుతున్నాం చెప్పండి? వాస్తవం చెప్పండి. సంఘముగా పిలువబడుతున్నామా? సంఘములుగా పిలువబడుతున్నామా? మనం వేసుకున్న ముద్ర ఏంటంటే అన్నీ దేవునివే కదండి, అన్నీ ఒకటే కదండి, ఇందులో ప్రత్యేకత ఏముందండి అని దేవుని సంకల్పంలో ఉన్నటువంటి సంఘమును, ప్రతిష్ఠించబడిన ప్రత్యేకించబడిన దేవుని నిర్ణయములో ఏకైక సంఘమైనటువంటి ఆ క్రీస్తు ప్రభు యొక్క సంఘమును అన్నిటితో కలిపి చూడాలనుకుంటారు. ఇది అన్నిటితో ఒకలా కలిసిపోయే సంఘము కాదు. అనగా ఈ వాక్యానుసారమైనటువంటి క్రైస్తవులు, సంఘం అంటే మరలా ఈ భవనం అనుకునేరు. సంఘం అంటే ఈ భవనం కాదు, ఈ రేకుల షెడ్డు కాదు. సంఘం అంటే మీరు ఊహించుకుంటున్నట్టు ఆయా సిటీల్లో, పట్టణాల్లో చాలా వెడల్పు విశాలమైనటువంటి కట్టడాలు ఉన్నాయే, అవనుకునేరు. అవి సంఘాలు కావు. దేవుని వాక్యానుసారంగా అవి సంఘముగా పిలువబడం. మరైతే సంఘం అంటే ఏంటండి అనే ప్రశ్న మీకు రావచ్చు. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరు తీయాలి. బైబిల్ తీస్తే తెలుస్తుంది. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసు, వినండి జాగ్రత్తగా, సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. మీకు అర్థమైంది ఇప్పుడు సంఘం అంటే ఏంటో? సంఘము అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారు, పరిశుద్ధులుగా జీవించేవారు. ఒకవేళ ఇక్కడికి వచ్చిన వారిలో కానీ, ఈ మైక్ శబ్ద యంత్రం ద్వారా ఈ రక్షణ సువార్త ఈ రాత్రికాల సమయంలో వింటున్న మీరైనా కానీ, ఒకవేళ మీరు అనుకుంటున్న సంఘముగా మీరు అభిప్రాయపడుతూ సంఘములో ఉన్నాములే అని మీరు సంతృప్తి చెందుతున్న కరంగా వాక్యము వ్యాఖ్యానించటంలా, వాక్యం వివరిస్తున్నటువంటి సంఘం ఏంటనంటే మనమే సంఘం. అనగా ప్రజలే సంఘమై ఉన్నారు. ఏ ప్రజలు? లోకములో ఉన్న ప్రజలు కాదు. క్రీస్తు యేసు రక్తమందు కడగబడిన ప్రజలందరూ సంఘమై, సమూహమై, వెలుగు సంబంధులై, పిలువబడినటువంటి వారై, జ్యేష్ఠుల సంఘమై, దేవుని ద్రాక్ష తోటగా, క్రీస్తు ప్రభు యొక్క భార్యగా, వధువుగా పిలువబడుతున్నారు. వీరికి ఒక ప్రత్యేకత ఉంది గ్రంథంలో. ఎన్ని రకాలుగా వారికి ప్రత్యేకత ఉంది అని అంటే, వారు ఆరాధించిన రీతి ఒక ప్రత్యేకం, వారు సహవాసం కలిగి ఉన్న రీతి ఒక ప్రత్యేకం, వారు జీవించిన రీతి ఒక ప్రత్యేకం, వారు అనుసరించిన బోధ ఒక ప్రత్యేకం, వారు చేసిన సత్క్రియలు ప్రత్యేకం. ఎందుకు ఇన్నిసార్లు ప్రత్యేకంగా ఉన్నారు, ప్రత్యేకంగా జీవించారు అని చెప్తున్నామనంటే, వారు మనం కలిసిపోయినట్టుగా, మనం అనుకుంటున్నట్టుగా మనము అందరితో ఒకరమని అనుకోవాలా. వాళ్ళు మనము ప్రత్యేకించబడిన వారము అని వారు తమ్మును తాము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని, బోధ విషయంలో కలిసిపోకుండా బోధను కాపాడుకోవటంలో వారు ప్రత్యేకమైనటువంటి వైఖరి కనపరిచారు. ఆరాధనా విధానము, ఈనాడు చాలా చోట్ల కూర్చొని పాటలు పాడతారండి. కూర్చొని పాటలు పాడిన తర్వాత మళ్ళీ అంటారు, ఇప్పుడు లేచి ఆరాధన చేద్దామంటారు. ఉన్నాయా? ఇటువైపు లేరా? మా వైపు ఉన్నాయి. లేచి ఆరాధన చేద్దామంటారు. పోనీ లేచి ఆరాధన చేయడం అంటే ఏంటంటే మళ్ళా నిలబడి పాడటమే. అది కూర్చుని కూడా పాడాంగా, దేవుని మహిమపరిచాంగా. అంటే దీనికి ఒక ఒరవడి, ఒక ప్రత్యేకత, ఏదో ఒక ప్రత్యేక స్థితి కనపరచటం కొరకు నిలబెట్టి కొంత సమయాన్ని కేటాయించి ఏవేవో చేష్టలు చేస్తూ ఉంటారు. ఆ చేష్టల్లో కొంతమంది అరుస్తూ ఉంటారు, కొంతమంది ఎగురుతూ ఉంటారు, కొంతమంది కేకలు వేస్తూ ఉంటారు. ఆ పాడేవాడికి ఏం పాడుతున్నాడో తెలీదు, ఆ వాయించేవాడికి ఏం వాయిస్తున్నాడో తెలీదు, కనీసం అక్కడున్న వారు ఎందుకు ఏడుస్తున్నారో కూడా తెలియదు. మొత్తానికి చివరికి ఆ కొట్టేవాడికి చేతులు లాగి వాడు కూర్చున్నప్పుడు వీళ్ళు కూడా కొట్టి వీళ్ళు చతికిలు పడిపోయి వీళ్ళు కూడా చెప్పబడిపోతారు. అప్పుడు మరలా కూర్చుని
మరలా మొదలు పెడతారు. సో ఈ రీతిగా ఆదిమ క్రైస్తవ సంఘం, ప్రారంభ సంఘం అనగా ప్రారంభ క్రైస్తవులు క్రీస్తు యేసు రక్తమందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా జీవించినటువంటి ఆ ఆదిమ సంఘము బోధన అనుసరించటంలో, ఆరాధన అనుసరించటంలో, జీవిత వైఖరి కనపరచటంలో వారు తమ ప్రత్యేకతను వారు కాపాడుకున్నారు. అనగా ఏమి విని రక్షణ పొందారో, ఏమి విని బోధ ద్వారా నడిపించబడ్డారో, ఏ కార్యాలు చేయటం ద్వారా వారు సంఘములో తమ ఉనికిని చాటుకున్నారో ఆ రీతిని వారు కాపాడుకున్నారు. దానిని అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 42వ వచనాన్ని మనం చూడగలిగినప్పుడు, అందరూ బైబిల్ తెరవాలి. అపోస్తుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 42వ వచనం. ఇందాక మనం చదువుకున్నామే, క్రీస్తు యేసునందు పిలువబడిన వారు పరిశుద్ధులుగా ఉన్నవారని. వారు చేస్తున్నటువంటి ఈ గొప్ప సూత్రాన్ని లేదా వారి వైఖరిని చూస్తున్నాం మనం. వారు అనుసరించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. వారు ఏం చేశారట? వీరు అనగా 3000 మంది బాప్తిసం పొందినటువంటి వారు అపోస్తుల బోధ యందును. ఒక మాట అడుగుతున్నాను, మీరు చదివారు కానీ నిజంగా అపోస్తుల బోధ అంటే తెలుసా అమ్మా? నిజమండి, చాలామందికి చదువుతారు కానీ వాస్తవానికి ఆ చదివింది కూడా వాళ్ళకి తెలియదు. వింటారు కానీ వాళ్ళు ఏం విన్నారో కూడా వాళ్ళకి తెలియదు. వెళ్తారు కానీ ఎందుకు వెళ్ళారో ఎందుకు వచ్చారో కూడా వారికే తెలియదు. అందుకే యథార్థమైన భక్తి జీవిత వైఖరి మనలో లేదు కనుకనే జీవితం కూడా మనలో లేదు. వాస్తవానికి యథార్థమైన భక్తి జీవితం ఏంటో, వాక్యం ఏంటో మనకు అర్థమైతే, వాక్యం అర్థమైన మనం మన తీరు కూడా మనం అర్థం చేసుకుని మార్చుకుంటాం. వాక్యాన్ని గ్రహించిన మనం మార్పు చెందుతాం. వాక్యానికి లోబడిన మనము, వాక్యాన్ని నేర్చుకున్న మనము ఖచ్చితంగా ఆ వాక్యానుసారంగా నడవాలి, జీవించాలి అనేటువంటి తీర్మానం మనం చేసుకుంటాం. అపోస్తుల బోధ యందును, బోధ అంటే ఉపదేశం. ఉపదేశం అంటే మాటలు కదా. అంటే ఇప్పుడు ఈ 3000 మంది ఎవరు చెప్పిన మాటలు యందు విశ్వాసం ఉంచారు? ఎవరు చెప్పిన మాటలకు వారి హృదయాల్లో చోటిచ్చారు? అపోస్తులు ఏ మాటలైతే చెప్పారో ఆ మాటల యందు వారు నిలుచున్నారు. అపోస్తులు ఏ బోధన క్రమాన్ని అయితే వారికి వివరించారో ఆ మాదిరిలోనే, ఆ ప్యాటర్న్లోనే వారు కొనసాగుతున్నారు. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును. ఇందాక చెప్పానే వారి ఆరాధన క్రమము, వారి నడిచిన రీతి ప్రత్యేకమని. మరి ఈనాడు సంఘాలుగా పిలువబడుతున్నటువంటి వారు అపోస్తుల బోధ యందు ఉన్నారా? క్రైస్తవులను పిలువబడుతున్నటువంటి వారు సహవాసం ఒక్కటిగా ఉందా? ఎన్ని సహవాసాలు? ఆదివారం ఇక్కడికి వస్తాం, అయిపోతే ఎక్కడికో పోతాం. మన సహవాసాలు లోకంలో ఎన్ని రీతులుగా ఉన్నాయో. చివరికి ఒక విశ్వాసి చనిపోతే కూడా చాలామంది సహవాసాలు వాళ్ళు వస్తారు అక్కడికి, వచ్చి మా దగ్గరికి వచ్చేది అంటారు. ఎందుకు ఆమె ఏ విశ్వాసం అర్థం కాదు, ఎక్కడికి చెందినటువంటిదో అర్థం కాదు. ఎన్ని రకాల విశ్వాస నియమాలకు లోబడి క్రైస్తవులు జీవిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. విశ్వాసము ఒక్కటే, విశ్వాస నియమము ఒక్కటే, విశ్వాసి జీవితం కూడా ఒక్కటే. ఈ 3000 మంది ఎప్పుడైతే యేసుక్రీస్తును ఆయన ఒప్పుకుని ఆయన రక్తంలో కడగబడి ఆయన అడుగుజాడల్లో జీవించటానికి తమ జీవితాన్ని ప్రయాణంలో అడుగుపెట్టారో వారు అపోస్తుల బోధలో నిలకడగా ఉన్నారు. అపోస్తుల సహవాసంలో వారు నిలకడగా ఉన్నారు. రొట్టె విరుచుట యందు, రొట్టె విరుడు అంటే అబ్రహాం గారికి అర్థం కాలేదేమో, పెద్దోడైపోయాడు కదా, తల పండిపోయింది కదా, అందుకే ప్రతి వారం విరిచేస్తున్నాడు ఈయన, తెలియక అనుకుంటారు చాలామంది. ప్రతి ఆదివారమున రొట్టె విరవాలి.
ఎంతమంది క్రైస్తవులు క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి నకిలీ క్రైస్తవులు, ఒరిజినల్ కూడా కాదు, వీళ్ళు డూప్లికేట్. ఈ డూప్లికేట్ అందరూ కూడా ఏం చేస్తుంటారని అంటే జ్ఞాపకం వచ్చినప్పుడు రొట్టె విరుస్తుంటారు. ప్రారంభ క్రైస్తవులు, దేవునిని పరిపూర్ణంగా ఎరిగినటువంటి క్రైస్తవులు, వారు ఎలా జీవించాలో నడవాలో పూర్తిగా ఎరిగినటువంటి క్రైస్తవులు, విశ్లేషణ చేసుకుని స్థిరమైనటువంటి జీవిత ప్రయాణం వైపు అడుగులు వేస్తున్నటువంటి క్రైస్తవులు ప్రతి ఆదివారమున వారు కూడినప్పుడల్లా అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలోను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలోను ఆదివారము కూడుకొనుట అనేటువంటి మాట ఖచ్చితంగా మనకు అక్కడ కనబడతా ఉంది. ఎంతమంది క్రైస్తవులు ప్రతి ఆదివారమున రొట్టె విరుస్తున్నారు? ఒకవేళ అలా లేకపోతే నువ్వు విశ్వాస నియమంలో లేవు అనే సంగతి నువ్వు గ్రహించాలి. రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయుట ఎందును ఎడతెగక ఎలా ఉన్నారట వాళ్ళు? ప్రారంభ క్రైస్తవ్యము ఈనాడు క్రైస్తవులు అని చెప్పుకునేటువంటి అనేకులకు వారి జీవితాన్ని కానీ వారు అనుసరించినటువంటి విశ్వాస వైఖరిని కానీ మనం తేరి చూస్తే, లేఖనాలను బట్టి వారు నడిచిన క్రమాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈనాటి క్రైస్తవ్యానికి ఆనాటి క్రైస్తవ్యానికి చాలా విభిన్నమైనటువంటి మార్పులు కనబడతాయి. వారు చేసిన తీరు వేరు, వారు ప్రార్థించిన రీతి వేరు, ఆదిమ సంఘం ఆరాధించిన రీతి వేరు, ఆదిమ సంఘం సువార్త ప్రకటించిన రీతి వేరు, ఆదిమ సంఘం కలిగినటువంటి క్రైస్తవ వైఖరి వేరు. నేటికి ఈ దుర్బోధల వలన, అబద్ధికుల వలన ఏది సత్యమో ఏది అసత్యమో చప్పట్లు కొట్టాలంటాడు ఒకడు, వద్దంటాడు ఒకడు. హల్లెలూయా చెప్పమంటాడు ఒకడు, వద్దంటాడు ఒకడు. ఆదివారం రొట్టె విరవాలంటారు కొందరు. ఆదివారం అంటే ఏ ఆదివారం అయినా పర్వాలేదురా, నెలకు ఒకసారి అయినా పర్వాలేదు అనేవారు కొంతమంది. బాప్తిస్మము పలానా కారణాన్ని బట్టి పొందాలనేవారు కొందరు. పర్వాలేదమ్మా, ఏం పర్వాలా, పెళ్ళి ఇంకో గంట ఉందనగా కూడా తీసుకుపోయి ముంచేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ముంచుతుంది నీటిలో అనుకోవద్దు ప్రియులారా, గమనించండి. విశ్వాసము యొక్క పతనానికి వెళ్ళిపోతున్నామనే సత్యాన్ని మీరు గమనించండి. ఏ ఉద్దేశంతో భక్తి చేస్తున్నామో, ఏ ఉద్దేశంతో మనం క్రైస్తవ మార్గాన్ని ఎంచుకుంటున్నామో, ఏ ఉద్దేశాన్ని బట్టి మనం క్రైస్తవులుగా పిలువబడటానికి తీర్మానం చేసుకుంటున్నామో, అది ఎరగకపోతే, అది తెలియకుండా క్రైస్తవ్యం అని చెప్పుకునే మార్గంలో మనం ప్రయాణిస్తున్నామని మనం పొరబడితే చాలా తీవ్రమైన పరిణామాలు ఉన్నాయి. రేపు ఎల్లుండి కూడా మీకు ప్రకటించబడే సంగతులు ఇవే. ఏమిటనంటే క్రైస్తవ్యం అంటే ఏమిటి, క్రైస్తవం ఎప్పుడు ప్రారంభమైంది, క్రైస్తవులు ఎలా జీవించాలి అనేది ఈరోజు మీరు నేర్చుకున్నారు. వారి వైఖరిని గూర్చి, వారి నడవలసినటువంటి రీతిని గూర్చి, వారు కాపాడుకోవాల్సినటువంటి అనేకమైన విషయాల గురించి రేపు ఎల్లుండి బోధల ద్వారా మీరు వినబోతా ఉన్నారు. నేను చెప్పినటువంటి సంగతులు కేవలం రెండు విషయాలు చెప్పాను. నిజమైనటువంటి క్రైస్తవులు, ప్రారంభ క్రైస్తవులు, మూలం మనం ఇప్పుడు రొట్టె విరుస్తున్నామనంటే అది మనకి ఎలాగ ఆధారమైందనంటే, మనకంటే ముందుగా కొంతమంది ప్రారంభ దశలో క్రీస్తు ప్రభు యొక్క బోధల ద్వారా వారు విని రక్షింపబడి వారు ఆ విశ్వాస నియమంలోనికి, ఆచరణలోనికి వారు అడుగుపెట్టారు. మనం ప్రార్థన చేస్తున్నామంటే పురాతన మార్గం ఏదో ఉంది, ప్రారంభ దశ, అది మనకు మాదిరి అయి ఉన్నది. అందుకే క్రొత్త నిబంధన మార్గాన్ని ఎంచుకుని క్రొత్త నిబంధన ప్రకారంగా నడుచుకునే ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వచనాన్ని, ప్రతి సందేశాన్ని, ప్రతి కార్యక్రమాన్ని ఎందుకంత క్షుణ్ణంగా పరీక్షిస్తామనంటే ఇది అపోస్తులు చెప్పలేదుగా అని ప్రశ్నిస్తాం. ఎందుకు? మనం అపోస్తుల బోధ విన్నాము గనుక, అపోస్తుల యొక్క బోధ ప్రకారం మనం నడుచుకుంటున్నాం కనుక. ఒకవేళ సంఘంలో ఏదైనా ఒక క్రియ రాంగ్ వేలో కన్వే అయిందనుకోండి, అప్పుడు మనం ప్రశ్నిస్తాం, ఇది ప్రారంభ సంఘంలో లేదుగా, మరి ఇప్పుడు ఎలా వచ్చింది అని మనం ప్రశ్నిస్తాం. ప్రారంభ క్రైస్తవులు నేడు క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనకు యథార్థమైన క్రైస్తవులుగా, క్రీస్తుని వెంబడించే క్రైస్తవులుగా, పాప క్షమాపణ పొంది పరిపూర్ణంగా నడుచుకునే క్రైస్తవులుగా ఉండటానికి డాక్టర్నల్గా, సిద్ధాంతపరంగా, అలాగే జీవితపరంగా
జీవిత పరంగానో సిద్ధాంతపరంగానో ఆదిమ సంఘము అనగా ఆ ప్రారంభ క్రైస్తవులు, ఆ క్రైస్తవ్యము మనకు ఎన్నో విషయాల్లో మాదిరిగా ఉన్నారు. ఇంకా అనేకమైనటువంటి సంగతులు, సత్యాలు రేపు ఎల్లుండి దినాన మీకు ప్రకటించబడతాయి. ఇంకా ఎవరైనా సరే దేవుని యొద్దకు తిరిగి రాకుండగా ఈ లోక సుఖాలు, ఈ లోక సంతోషాలే జీవితం అనుకుంటూ ప్రకటించబడుతున్న ఈ సత్య సువార్తకు చెవినీయకుండా ఇంకా మీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ సృష్టికర్తను మరిచి జీవించకుండా ఈ ప్రేమ సందేశం దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. వివేకము కలిగి దేవుని వెతకు వారు కలరేమని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పిలుస్తున్నాడు.